సాతానుతో అంటాడు, సైతాన్తో దేవుడు, నువ్వు అన్నీ తీసే కానీ యోబు ప్రాణం తీసే అర్హత నీకు లేదని చెప్తా. అన్నీ తీసే, అన్నీ పోతాయి. ఎన్నెన్నో పోరాటాలు. అప్పుడు వరకు స్థాయిలో బ్రతికినటువంటి వ్యక్తి, ఊజ్ అనే ప్రాంతంలో ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తి, సడన్ గా దరిద్రుడైపోయి ఆ బూడిదలో ఉంటున్నటువంటి వ్యక్తిని చూసి ఎంతమంది అపహసించారో, ఎంతమంది కించపరిచారో, ఎంతమంది ద్వేషించారో. చివరికి స్నేహితులు కూడా యోబు యొక్క జీవితాన్ని చూసి చాలా అవమానకరంగా మాట్లాడతారు. ఎంతో దోషణ మాటలు మాట్లాడతారు. వాళ్ళందరికీ చక్కగా సమాధానం ఇస్తాడు. 17 రకాల భయంకరమైనటువంటి బలహీనతలు అండి యోబు శరీరంలోకి వచ్చేసాయి. ఒక తలపోటు వస్తేనే అమ్మో నా వల్ల కావట్లేదు అంటాం, జ్వరం వస్తేనే తట్టుకోలేదు అంటాం, అమ్మో నాకు షుగర్ తెలుసు, అమ్మో నాకు బీపీ తెలుసు, అమ్మో నాకు థైరాయిడ్ తెలుసు. మరి యోబు శరీరంలో 17 రకాల బలహీనతలు ఉన్నాయి. ఎలా తట్టుకున్నాడు? మనుషుల మాటలు, దాంతోపాటు మనుషుల మాటలు, భార్య శోధన, స్నేహితుల మాటలు, వ్యతిరేకతలు. ఒక చక్కని మాట చెప్తాడండి, నాకు భలే నచ్చుతుంది అది నిజంగా. ఏమంటాడు తెలుసా? ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారుతాను. మరొక చోట అంటాడు తెలుసా? ఆయనతో సహవాసంలో నేను ఉన్నాను కాబట్టి నాకు సమాధానం ఉంది అంటాడు యోబు 22:28. నాకు ఆయనతో సమాధానం ఉంది కాబట్టి, నాకు అన్ని విధాలుగా ఆయనతోనే సహవాసంలో ఉన్నాను కాబట్టి నాకు సమాధానం. ఈరోజు కొంచెం కష్టం వస్తే చాలండి, ముందు మనం కోల్పోయేది ఏంటి తెలుసు? సహవాసం. అమ్మ చర్చికి ఎందుకు రాలేదురా అని అడుగుతారు పాస్టర్ గారు. మా బాధలు మీకు ఏం తెలుసండి అయ్య గారు, మీరు చక్కగా ఎంత చక్కగా చెప్తుందో అక్క ఈ మాటలు కదా. అక్క ఎందుకు చర్చి రాలేదమ్మా అని అడిగితే, మా బాధలు మీకు ఏం తెలుసు అయ్య గారు, మా బాధలు మీకు ఏం తెలుసు, మీరేంటి చక్కగా చర్చి ప్రార్థన అంటారు. మా ప్లేస్లో చూడండి అంటే లేదా సులువు, దేవుని పరిచర్య అంటే సులువు, పాస్టర్లు కదా వీళ్ళు ఏం మాట్లాడతారులే. అసలు నీ సమస్యకి దేవునితో సహవాసం ఉండడానికి అసలు సంబంధం ఉందా? అసలు నీ యొక్క కష్టాలకి, నీ నష్టాలకి దేవుడు యొక్క సహవాసానికి సంబంధం ఉందా? యోబు ఏమంటున్నాడు తెలుసా? నేను ఆయనతో సహవాసంలో ఉన్నాను కాబట్టి సమాధానమును కలిగి ఉన్నాను అంటాడు. 22:20 చదవండి యోబు గ్రంథం. నేను ఆయనతో సహవాసంలో ఉన్నాను. నేను నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎలాగున్నానో, డబ్బు లేనప్పుడు ఎలా, నా దగ్గర ఆస్తి పాస్తి అంతస్తు హోదా స్థితి గతులు పేరు ప్రతిష్ట ఐశ్వర్యం ఉన్నప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఉంటున్నాను దేవునితో. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దాన్ని నేనేం చేయను. దేవుడు ఇచ్చాడు, నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టే నేను పొందుకున్నా. మళ్ళీ దేవుడు తీసేసుకున్నాడు నన్ను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను అంటాడు. ఈరోజు ఈ మాటలు నువ్వు వింటున్నావు కదా, నీ విశ్వాస జీవిత యాత్రలు, నీ విశ్వాస వ్యక్తిగత ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా నువ్వు దేవుని తట్టు చూడగలిగితే దేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడు.